అనగనగా దక్షిణపల్లి అనే ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊరిలో రామశాస్త్రి, లోకనాథం అనే ఇద్దరు వైద్యులు ఉండేవారు. రామశాస్త్రి చాలా మంచివాడు, దైవచింతన కలవాడు. రోగుల బాధను చూసి తట్టుకోలేక అడవిలో దొరికే మూలికలతో ఎటువంటి రుసుము ఆశించకుండా ఉచితంగా మందులిచ్చేవాడు. అదే ఊరిలో ఉండే లోకనాథం కూడా గొప్ప వైద్యుడే కాని అతనికి ధనం మీద ఆశ మెండు. రోగి ప్రాణం కంటే అతను ఇచ్చే కాసులకే ఎక్కువ విలువ ఇచ్చేవాడు. డబ్బు ముట్టనిదే మందు పొట్లం విప్పేవాడు కాదు. ఒకనాడు రామశాస్త్రి తన ఇంటి అరుగు మీద రోగులకు మందులు ఇస్తూ ఉండగా అటుగా వెళ్తున్న లోకనాథం ఆగి, రామశాస్త్రి, ఏమిటి పిచ్చితనం? పగలనక రేయనక కష్టపడి అడవిలో తిరుగుతావు. తీరా మందిచ్చేటప్పుడు ఒక్క కాసు కూడా తీసుకోవు. ఇలా అయితే నీ ఇల్లు ఎలా గడుస్తుంది? లోకనాథం, నా కుటుంబ పోషణ గురించి నువ్వు చింతించవలసిన అవసరం లేదు. నాకు భగవంతుడిచ్చిన కొద్దిపాటి భూమి కలదు. వైద్యం ముగించుకుని పగటివేళల్లో కష్టపడి ఆ పొలాన్ని సాగు చేసుకుంటాను. నా భార్య నేను శ్రమించి పండించిన పంటతో తృప్తిగా తిని ఎంతో సంతోషంగా ఉన్నాము. నాకు వైద్యమనేది ప్రాణదానమే కాని ధనార్జన మార్గం కాదు. అబ్బో, నీకు సొంత పొలం ఉంది కాబట్టి ఇవన్నీ చెబుతున్నావు. మరి నా సంగతేమిటి? ఈ వయసులో మట్టిలో దిగి పొలం సాగు చేయడమంటే నా వల్ల అయ్యే పని కాదు. నాకు సొంతంగా సెంటు భూమి కూడా లేదు. ఒకవేళ ఇతరుల పొలాన్ని కౌలుకు తీసుకున్నప్పటికీ దాన్ని పండించే శక్తిగాని ఓపికగాని నాకు లేవు. నువ్వు ఇలా అందరికీ ఉచితంగా వైద్యం చేయడం వల్ల నా వద్దకొచ్చే జనాల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతుంది. నీ ధర్మం నా పొట్ట కొడుతుందయ్యా. ఇది నాకు ఏమాత్రం నచ్చటం లేదు. లోకనాథం, రోగులకు ఎవరి వైద్యం మీద నమ్మకం ఉంటే వారి వద్దకే వెళ్తారు. నేను ఎవర్నీ బలవంతంగా నా దగ్గరకు రమ్మని పిలవలేదు. వారు వస్తున్నారు, నా చేతనైన సేవ నేను చేస్తున్నాను. అయినా నీ వద్దకొచ్చిన వారు మళ్ళీ నా దగ్గరికెందుకొస్తున్నారో ఒక్కసారి ఆలోచించు. కేవలం ధనం ఒక్కటే ముఖ్యం కాదు, వైద్యుడికి మంచితనం కూడా ఉండాలి. నీవు కూడా ధనం తీసుకోవద్దని నేను చెప్పడం లేదు, ఎందుకంటే నీ కుటుంబం గడవాలి కాబట్టి. కాని అది తగుమాత్రంగా ఉంటే అందరికీ మేలు జరుగుతుంది కదా. ఓహో, అంటే నీ ఉద్దేశమేమిటి? నేను ధనపిశాచినని ఊరంతా చాటి చెప్పాలని చూస్తున్నావా? నా పద్ధతిని తప్పు పట్టడానికి నువ్వెవరయ్యా? నీ అతి మంచితనంతో నా పొట్ట కొడుతున్నావు నువ్వు. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి వాదన గొడవగా మారుతున్న సమయంలో ఆ గ్రామానికి చెందిన పెద్ద మనుషులలో ఒకరైన శివయ్య అటుగా వస్తూ వారిని గమనించి దగ్గరకు వచ్చాడు. అరెరే, ఏమిటయ్యా ఇది? గౌరవప్రదమైన వైద్య వృత్తిలో ఉండి ఇలా వీధిలో నిలబడి గొడవ పట్టం మీకు తగునా? లోకనాథం, శాంతించవయ్యా. రామశాస్త్రి, నీవు నీ దారిని వెళ్ళు. ఒకరి పద్ధతి మరొకరికి నచ్చనంత మాత్రాన ఇలా రభస చేయడం భావ్యం కాదు. ఎవరి దారి వారిది, ఎవరి ధర్మం వారిది. వెళ్ళండి, వెళ్ళి మీ పనుల మీద దృష్టి పెట్టండి. శివయ్య మాటలతో ఇరువురూ శాంతించి ఒకరినొకరు కోపంగా చూసుకుంటూనే అక్కడి నుండి తమ దారిన వెళ్తూ, లోకనాథం, నువ్వు ఎన్ని మాటలన్నా ఎంతగా విరుచుకుపడినా నా వైఖరి మాత్రం మార్చుకోను. దీనులకు పేదలకు ఉచితంగా వైద్యాన్ని అందిస్తూనే ఉంటాను. ఇది నా ధర్మం, ఇదే నిశ్చయం. ఇందులో వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. అబ్బో, గొప్ప పట్టుదలే. సరేలే, నీ ఈ ఉచిత వైద్యం, నీ ఈ అతి మంచితనం ఎంతకాలం సాగుతుందో నేను కూడా చూస్తాను. దెబ్బ తగిలితే కాని నీకు అసలు విషయం బోధపడదు. కాలమే నీకు సమాధానం చెబుతుంది. ఇరువురూ ఒకరినొకరు తీక్షణంగా చూసుకుంటూ ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. రామశాస్త్రి మరియు లోకనాథం మధ్య జరిగిన వాదన ఊరంతా పాకింది. గ్రామస్తులందరూ గుసగుసలాడుకోవడం మొదలుపెట్టారు. రామశాస్త్రి గారంత మంచివారై ఉండి ఉచితంగా మందులిస్తుంటే లోకనాథం అలా గొడవ పడటం నాకు నచ్చలేదు. మన ఊరి ప్రజలందరం ఒక నిర్ణయానికి వద్దాం. రోగి నాడి చూడకముందే ధనమాశించే లోకనాథం కంటే ఒక్క కాసు కూడా ఆశించని రామశాస్త్రి వద్దకే వెళ్లడం మనందరికీ ఉత్తమంగా ఉంటుంది కదా. నిజమేనయ్యా, రామశాస్త్రి గారిచ్చే మందులు అమృతప్రాయంగా ఉంటున్నాయి. పైగా ఆయన మనసు వెన్న. ఇకపై మనందరం ఆయన వద్దకే వెళదాం. అందుకు గ్రామస్తులందరూ ముక్త కంఠంతో సరే అని ఆమోదించారు. ఆ రోజు నుండి రామశాస్త్రి నివాసం జనంతో కిక్కిరిసిపోవడంతో ఆయనకు తీరిక లేకుండా పోయింది. కాని లోకనాథం వైద్యశాల మాత్రం వెలవెలపోసాగింది. ధనం రాక ఇల్లు గడవటం భారమై లోకనాథం తన భార్య రాధమ్మ వద్ద
తన ఆవేదనను ఇలా వ్యక్తపరిచాడు. రాధమ్మా, చూశావా కాలం మహిమ? ఆ రామశాస్త్రి చేసే ఉచిత వైద్యం వల్ల నా వద్దకొచ్చే జనుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. చేతిలో ఒక్క దమ్మిడి కూడా ఆడటం లేదు. రోజులు గడవటం భారమైపోతుంది. ఇలాగే కొనసాగితే మనం ఆకలితో అలమటించాల్సిందేనా? నా విద్య, నా అనుభవం అంతా వృధా అయిపోతున్నాయా? ఏమండి, గడవని కాలం అంటూ ఏదీ ఉండదు. భగవంతుడు మనకి ఏది ఎలా రాసి ఉంటే అదే జరుగుతుంది. మన రాతని మనం మార్చలేం కదా. దాని గురించి మనం ఎంతగా కుమిలిపోయినా ప్రయోజనం ఏముంది? అంతా పైవాడి లీల. శాంతించండి, ఏదో ఒక దారి దొరక్కపోదు అంటూ ధైర్యం చెప్పింది. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు గ్రామంలో ఒక ముసలమ్మ అతనితో, అయ్యా రామశాస్త్రి గారు, మీరు మా ప్రాణాలు నిలిపారు. ఈ ధనం మీరు తీసుకోరని మాకు తెలుసు. అందుకే నా పొలంలో పండిన ఈ కొత్త బియ్యాన్ని, దోసెడు పండ్లను తెచ్చాను. వీటిని మీరు స్వీకరించాల్సిందే. వద్దమ్మా, నేను చేసేది కేవలం సేవ మాత్రమే. నా పొలం నుండి నాకు కావలసిన ఆహారం లభిస్తుంది. మీరు వీటిని మీ ఇంటికి తీసుకెళ్ళండి. అలా అనకండి స్వామి, ఇది మా సంతోషం కోసం ఇస్తున్న కానుక. మీ చలువ వల్ల మా ఇంట్లో అందరూ క్షేమంగా ఉన్నారు. ఈ కాస్త ధాన్యాన్ని తిరస్కరిస్తే మా మనసు ముక్కలవుతుంది. దయచేసి అంగీకరించండి. అలా రోగులు బలవంతంగా ధాన్యము, పప్పులు, కూరగాయలు మరియు రకరకాల పండ్లను రామశాస్త్రికి అందించి వెళ్తుండేవారు. ఆయన వద్దు అంటున్నా వినకుండా భక్తితో ఆయన పాదాలకు నమస్కరించి వాటిని అక్కడ ఉంచి వెళ్లేవారు. సరిగ్గా 2 నెలలు గడిచాయి. ఒకనాడు గ్రామానికి చెందిన ఒక వృద్ధురాలికి తీవ్రమైన అనారోగ్యం చేసింది. బంధువులు ఆమెను రామశాస్త్రి నివాసానికి తీసుకెళ్లారు. కాని అక్కడ రామశాస్త్రి లేడు. ఆయన భార్య వారితో ఇలా అంది. గత్యంతరం లేక వారు ఆ వృద్ధురాలిని లోకనాథం వద్దకు తీసుకెళ్లారు. లోకనాథం ఆమెకు వైద్యం మొదలుపెట్టాడు. వారం రోజులు గడిచినా ఆమె ఆరోగ్యంలో ఎటువంటి మార్పు రాలేదు. పైగా లోకనాథం రోజుకో కాసు చొప్పున ధనాన్ని వసూలు చేస్తూనే ఉన్నాడు. ఒకరోజు లోకనాథం వారితో ఇలా అన్నాడు. ఇదిగోండి, ఈ కషాయాన్ని జాగ్రత్తగా పట్టించండి. ఆమెకి ఎటువంటి ప్రాణాపాయం ఉండదు. వ్యాధి కొంచెం నిదానంగా తగ్గుతుంది. కంగారు పడకండి. నేనొక చిన్న పని మీద పక్క గ్రామానికి వెళ్లాల్సి ఉంది. సాయంత్రానికి తిరిగొస్తాను. వారు సరేనన్నారు. కాని లోకనాథం వెళ్లిన కొద్దిసేపటికే ఆ వృద్ధురాలికి ఆయాసం పెరిగి ఊపిరి తీసుకోవడం కష్టమైపోయింది. కంగారు పడిన బంధువులు వెంటనే ఆమెను అప్పుడే పట్టణం నుండి తిరిగి వచ్చిన రామశాస్త్రి వద్దకు చేర్చారు. రామశాస్త్రి ఆమె నాడిని పరీక్షించి ఇలా అన్నాడు. భయపడకండి. ఆమెను ఇక్కడే 2 రోజులుంచండి. రోగి వద్ద ఒకరు తోడుండాలి. సమయానికి కషాయాన్ని, పసరుల్ని అందించాలి. ముఖ్యంగా వేకుజామున 4 గంటలకొకసారి, 5 గంటలకొకసారి తప్పనిసరిగా ఈ మందునివ్వాలి. బంధువులు సరేనని అక్కడే ఉండి ఆమెకు సేవ చేయసాగారు. రామశాస్త్రి వైద్యంతో ఆమెలో నెమ్మదిగా మార్పు రాసాగింది. ఇటు పక్క గ్రామం నుండి తిరిగి వచ్చిన లోకనాథానికి తన భార్య రాధమ్మ జరిగిన విషయం చెప్పింది. అది విన్న లోకనాథం పట్టరాని కోపంతో, రాధమ్మా, చూశావా రామశాస్త్రి ఆగడాలు? రాక రాక ఒక్క రోగి నా దగ్గరకొస్తే గద్ద కోడిపిల్లను తన్నుకుపోయినట్టుగా ఆ వృద్ధురాల్ని తన వద్దకు చేర్చుకున్నాడు. ఇలా అయితే మన కుటుంబ పరిస్థితి ఏమైపోవాలి? నా పొట్ట కొట్టడమే ఆయన పనిలా ఉంది. దీనికి ఏదో ఒకటి చేయాల్సిందే. ఆ రోజు రాత్రి అంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో లోకనాథం ఎవ్వరికీ తెలియకుండా రామశాస్త్రి ఇంటి వద్దకు వెళ్లాడు. అక్కడ వృద్ధురాలు, ఆమెకు తోడుగా ఉన్న వ్యక్తి నిద్రపోవడాన్ని గమనించాడు. రామశాస్త్రి అక్కడ పెట్టిన కషాయ పాత్రను చూసి తన వెంట తెచ్చుకున్న వేరొక విషపూరితమైన కషాయాన్ని అందులో కలిపాడు. ఎవరూ చూడలేదని నిర్ధారించుకుని గుట్టుచప్పుడు కాకుండా తన ఇంటికి తిరిగొచ్చాడు. అర్ధరాత్రి వేళ లోకనాథం కలిపిన ఆ విష కషాయం గురించి తెలియని ఆ వ్యక్తి రామశాస్త్రి చెప్పిన సమయానికి సరిగ్గా 4 గంటలకొకసారి, ఆపై 5 గంటలకు ఒకసారి ఆ వృద్ధురాలికి ఆ మందును పట్టించాడు. తెల్లవారింది. 6 గంటల సమయానికి ఆ వృద్ధురాలి శరీరమంతా ఒక్కసారిగా నల్లగా మారిపోయింది. కళ్ల చుట్టూ భయంకరమైన నల్లటి వలయాలు ఏర్పడ్డాయి.
ఆమె శ్వాస తీసుకోవడానికి తీవ్రంగా కష్టపడుతుండటం చూసి తోడున్న వ్యక్తి భయంతో గట్టిగా కేకలు వేశాడు. ఆ కేకలు విని రామశాస్త్రి కంగారుగా పరుగులు వచ్చాడు. రామశాస్త్రి ఆమె పరిస్థితి చూసి దిగ్భ్రాంతితో, ఇదేమిటి? ఇలా జరగకూడదే. నేనిచ్చిన మూలికలు ప్రాణదాతలు కాని ఇలా శరీరాన్ని నల్లగా మార్చేవి కావు. ఎక్కడ పొరపాటు జరిగింది? ఆయన తీవ్రమైన ఆలోచనలో పడిపోయాడు. తన వైద్య విధానం మీద ఆయనకు నమ్మకం ఉన్నా రోగి పరిస్థితి చూస్తుంటే ఏదో అపశృతి దొర్లినట్టు అర్థమవుతోంది. సరిగ్గా అదే సమయానికి అంతా గమనిస్తున్నట్టుగా లోకనాథం అక్కడికి చేరుకున్నాడు. ఏమయ్యా రామశాస్త్రి, ఏమిటి ఈ విపరీతం? నా దగ్గరున్న రోగిని నీవు తీసుకొచ్చినప్పుడే నాకు అనుమానం కలిగింది. ఉచిత వైద్యం చేస్తున్నానని చెప్పి ఈ ముసలమ్మ ప్రాణాల మీదకు తెచ్చావు. చూడు, ఆమె శరీరం ఎలా విషతుల్యమైపోయిందో. రామశాస్త్రి నిశ్చేష్టుడై నిలబడ్డాడు. రామశాస్త్రి నిశ్చేష్టుడై నిలబడిపోగా లోకనాథం పక్కకు తప్పుకోమంటూ గద్దిస్తూ ముందుకు వచ్చాడు. తన వెంట తెచ్చుకున్న వేరొక మూలికల కషాయాన్ని ఆ వృద్ధురాలికి పట్టించాడు. ఆశ్చర్యకరంగా కొంత సమయం గడిచేసరికి ఆమె శరీరంపై ఉన్న ఆ నల్లని వలయాలు మటుమాయమై శ్వాస కుదుటపడింది. దీన్నే అదనుగా భావించిన లోకనాథం, చూశారుగా, ఉచితం ఉచితమని అందరూ ఇక్కడికే పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇప్పుడు కళ్ళారా చూశారు కదా ఏం జరిగిందో. వైద్యం వికటించి ఆ ముసలమ్మ ప్రాణాలు పోయే స్థితికొచ్చింది. మీరు కేవలం ధనం గురించి, ఉచితం గురించే ఆలోచిస్తున్నారు కానీ ప్రాణం విలువ ఎవ్వరూ గుర్తించటం లేదు. ఇప్పుడు చెప్పండి, ఎవరి వైద్యం గొప్పదో? ప్రాణాలు నిలబెట్టే నా వైద్యమా, లేక ప్రాణాలు తీసే ఈ ఉచిత వైద్యమా? అలా కఠినంగా పలికి లోకనాథం అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఊరి ప్రజలందరిలో మళ్లీ గుసగుసలు మొదలయ్యాయి. రామశాస్త్రికి వైద్యం చేతకాదని, ఆయన ఇచ్చే మందులు ప్రమాదకరమని అందరూ నమ్మటం మొదలుపెట్టారు. ఆ రోజు నుండి ఊరిలో ఎవ్వరూ రామశాస్త్రి వైపు కన్నెత్తి చూడటం లేదు. ఆయనను ఒక దోషిని చూసినట్టు చూడసాగారు. అందరూ తిరిగి లోకనాథం వద్దకే వెళ్లటం ప్రారంభించారు. రామశాస్త్రి ఒంటరివాడైపోయాడు. కాని తన మీద తనకు ఉన్న నమ్మకం మాత్రం సడలలేదు. సరిగ్గా 3 నెలలు గడిచాయి. మళ్లీ లోకనాథం ఇల్లు ధనంతో నిండిపోయింది. ఒకనాడు రాత్రి లోకనాథం తన భార్య రాధమ్మతో గర్వంగా, చూశావా రాధమ్మా, నా ఎత్తుగడ ఫలించింది. ఆనాడు ఆ ముసలమ్మకిచ్చిన కషాయంలో నేనే కావాలని విషపూరితమైన వేరే మందు కలిపాను. దానివల్ల ఆమె శరీరం నల్లగా మారిపోయింది. సరిగ్గా అదే సమయానికి వెళ్ళి నేనే మళ్ళీ విరుగుడు మందిచ్చి ఆమెను బతికించాను. దాంతో ఊరి ప్రజలందరి దృష్టిలో రామశాస్త్రి దోషైపోయాడు. నేనేమో ప్రాణదాతనయ్యాను. ఇప్పుడు చూడు, మన ఇంట్లో ధనం ఎలా ఉచ్చిపడుతుందో. రామశాస్త్రి ఇప్పుడు ఒంటరివాడైపోయాడు. భర్త మాటలు విన్న రాధమ్మ గుండె ఆగినంత పనయింది. ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఒక్కసారిగా ఆమె, ఏమండి, ఎంతటి ఘోరాన్ని కొడికట్టారు! అటువంటి గొప్ప మనసున్న వ్యక్తినా మీరు దోషిగా నిలబెట్టారు. ఈ 3 నెలల కాలంలో నేను ఎప్పుడైనా మిమ్మల్ని బియ్యం అయిపోయాయనో, పప్పులు లేవనో అడిగానా? కనీసం దానికి కారణం ఏమై ఉంటుందని మీరు ఒక్కరోజైనా ఆలోచించారా? మనం ఈ 3 నెలలు పస్తులుండకుండా హాయిగా తింటున్నామంటే దానికి కారణం రామశాస్త్రి పెట్టిన భిక్ష. ఆయన పంపిన గింజలతోనే మనం కడుపు నింపుకున్నాము. ఏంటి నువ్వు అంటున్నది? నాకర్థం కాలేదు. అప్పుడు ఆమె ఈ విధంగా చెప్పటం మొదలు, రాధమ్మా, నువ్వు నాకు తోడబుట్టిన అక్కతో సమానం. ఆనాడు మీ వారితో నేనన్న మాటలు నా మనసును చాలా బాధించాయి. నా వల్ల మీ కుటుంబం పస్తులుండటం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. ఇదిగో, రోగులు నాకు కృతజ్ఞతగా ఇచ్చిన ఈ బియ్యం, పప్పులు, పండ్లు తీసుకో. నా సొంత పొలం పంట ఉండనే ఉంది. ఇవన్నీ మీకే చెందాలి. తమ్ముడు, నువ్వేమో ఉపకారం చేస్తున్నావు, ఆయనేమో నిన్ను శత్రువులా చూస్తున్నారు. ఇవి నేను ఎలా తీసుకోను? అక్క, ఆయన పద్ధతి అయింది, నా ధర్మం నాది. ఆయనకు తెలియకుండా ఇవి వాడుకో. పస్తులుండకూడదు. నేను రాలేని పక్షంలో ఎవరి చేతైనా వీటిని పంపిస్తూ ఉంటాను, కాదనకు. ఆ రోజు నుండి ప్రతిరోజు రామశాస్త్రి స్వయంగా కాని, నమ్మకమైన మనిషి ద్వారా కాని తిండి గింజలను, పండ్లను రాధమ్మకు అందచేస్తూనే ఉన్నాడు. ఆ మాటలు వినగానే లోకనాథం తలమీద పిడుగుపడినట్లయింది.
ఆయన కళ్లల్లో నీరు పొంగి పొర్లింది. రాధమ్మా, నువ్వు చెప్పేది నిజమా? అంతటి మహానుభావుడికి ఇంతటి అపకారం చేశానా? అహంకారంతో ఒక గొప్ప మనసును గాయపరిచానా? అయ్యో, ఎంతటి నీచానికి ఒడిగట్టాను. నేను ఇప్పుడే వెళ్ళి ఆ రామశాస్త్రి కాళ్ళ మీద పడతాను. జరిగిన విషయాన్ని ఊరందరికీ చెప్పి నా తప్పును ఒప్పుకుంటాను అంటూ లోకనాథం వెక్కి వెక్కి ఏడుస్తూ పరుగు పరుగున రామశాస్త్రి ఇంటికి చేరుకున్నాడు. నిద్రపోతున్న రామశాస్త్రిని లేపి ఆయన పాదాలపై పడి వెక్కి వెక్కి ఏడ్చాడు. రామశాస్త్రి, నన్ను క్షమించు. అహంకారంతో నా కళ్ళు మూసుకుపోయి నీకు ద్రోహం చేశాను. ఆనాడు ఆ ముసలమ్మ కషాయంలో విషం కలిపింది నేనే. నిన్ను ఊరి ముందు దోషిగా నిలబెట్టింది నేనే. కాని నువ్వు మాత్రం నా కుటుంబం ఆకలితో అలమటించకూడదని నీ పొలం గింజలను, రోగులు నీకిచ్చిన కానుకలను మాకు పంపించావు. ఇంతటి ఘోరమైన పాపాన్ని నేను ఈరోజే ఊరి ప్రజలందరి ముందు ఒప్పుకుంటాను. అందరికీ నిజం చెబుతాను. వద్దు లోకనాథం, ఆవేశపడకు. ఇప్పుడు నువ్వు వెళ్ళి నిజం చెబితే ఊరి వాళ్ళందరూ నిన్నొక పాపిలాగా, దోషిలాగా చూస్తారు. ఇన్నేళ్లుగా నీవు సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతలు మట్టిపాలవుతాయి. నీ కుటుంబం మళ్లీ తలదించుకోవాల్సి వస్తుంది. గతం గతః, దాన్ని వదిలే. లోకనాథం బయటకు వెళ్లబోతూ ఉండగా రామశాస్త్రి ఆయనను ఆపి సున్నితంగా అడ్డుకున్నాడు. రామశాస్త్రి మాటలకు లోకనాథం ఆశ్చర్యపోయాడు. రామశాస్త్రి, ఇప్పుడు కూడా నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావా? ఇంతటి అపకారం చేసిన వాడి గౌరవం కాపాడాలని చూస్తున్నావా? ఎంతటి గొప్ప మనసయ్యా నీది! నువ్వు మనిషివి కాదు, సాక్షాత్తు ఆ భగవంతుడి స్వరూపానివి. నన్ను క్షమించు. ఈరోజు నీ సాక్షిగా ఒక మాటిస్తున్నాను. ఇకపై నేను వేరేగా వైద్యం చేయను. నీ ఇంట్లోనే నీతో పాటే ఉండి రోగులకు సేవ చేస్తాను. రోగులు ఎంత ధనమిస్తే దాన్నే తృప్తిగా తీసుకుంటాను. వాళ్లు ప్రేమతో ఇచ్చే ధాన్యాన్ని, ఫలాలను కూడా స్వీకరిస్తాను. ఇకపై నేను కేవలం రోగాలనే కాదు, ప్రజల మనసులను కూడా ప్రేమతో గెలుచుకుంటాను. రామశాస్త్రి సంతోషంతో లోకనాథాన్ని కౌగిలించుకున్నాడు. ఆ రోజు నుండి ఇద్దరు వైద్యులు కలిసి ఒకే చోట వైద్యం చేయటం మొదలుపెట్టారు. వచ్చిన రోగులందరికీ చిరునవ్వుతో సేవ చేస్తూ జబ్బు నయమయ్యాక వారు ఇచ్చే కానుకలను వినయంగా స్వీకరించసాగారు. ఇది చూసిన గ్రామస్తులకు అనుమానం కలిగింది. ఒకప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వీరిద్దరూ ఇంతలా ఎలా కలిసిపోయారని వారిద్దరినీ అడగసాగారు. అప్పుడు లోకనాథం తన వద్దకు వచ్చిన రోగులతో తానే స్వయంగా పశ్చాత్తాపంతో, సోదరులారా, నేనొకప్పుడు ధనం మీద ఆశతో కళ్ళు మూసుకుపోయి రామశాస్త్రి గారికి అపకారం చేయాలని చూశాను. కాని ఆయన గొప్ప మనసు నా కళ్ళు తెరిపించింది. తప్పు చేశాను, నన్ను క్షమించండి. ఆయన మాటలు విన్న ప్రజలు మొదట ఆశ్చర్యపోయినా, లోకనాథం గారు, తప్పులు ఎవరైనా చేస్తారు. కాని చేసిన తప్పును తెలుసుకుని పశ్చాత్తాపడి నిజాయితీగా క్షమాపణ కోరుకునేవారే అసలైన గొప్పవారు. మీలో వచ్చిన ఈ మార్పు మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. అప్పటి నుండి దక్షిణపల్లిలో ఆ ఇద్దరు వైద్యులు అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉంటూ ప్రజలందరికీ ఆరోగ్యంతో పాటు అనురాగాన్ని కూడా పంచుతూ సుఖ సంతోషాలతో కాలం గడిపారు.